నందిని రెడ్డి గారు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? దోబికి బట్టలు వేయడము, కబోర్డ్స్ అదుక్కోవడము, ఇవాళ వంట చేసుకొని తిన్నాను. మీరు చేసిన సినిమాలను కూడా కుటుంబ కథా చిత్రాలు, పెళ్లి వ్యవస్థ, దీనిపైన చూస్తుంటే ఏమనిపిస్తుంది? బాధేస్తుందండి. ఎందుకు ఇంత ఈగో వచ్చేస్తుందండి పేరెంట్స్కి కూడా. నేను వాళ్ళకేం తెలుసు, మేమేం కదా చెప్పాలి అనేది. పిల్లలు తప్పులు చేస్తారు మనం చెప్పకపోతే, అంటే మీరు చెప్పినా తప్పులు చేస్తారు. ఎన్నాళ్ళు కాపాడతారు? పాత సినిమాలు ఎక్కువ ఇష్టం అన్నారు. మీకు నచ్చిన సినిమాలు? నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఇస్ మాయాబజార్. నమ్మ కదా, ఓకే, ఆల్ టైమ్ ఫేవరెట్. అఫ్ కోర్స్ ఆ తర్వాత చాలా పెద్ద లిస్ట్, అది ఇంకో షో చేసుకోవాలి మనం. నందిని రెడ్డి గారు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? సినిమా ఉంటే ఓకే, సినిమాలు లేకపోతే ఏం చేస్తారు? చక్కగా నన్ను అడిగారు, మీరు ఫ్రైడే సరే ఇది జరిగింది, సాటర్డే సండే ఏం చేశారండి? సండే నేను ఇంట్లో ఉన్నానండి. దోబికి బట్టలు వేయడము ఇంట్లోకి, ఎందుకంటే చాలా రోజుల నుంచి ఉండిపోయినాయి, ఇవ్వలేదు. ఓకే, దోబికి బట్టలు వేయడము, కబోర్డ్స్ అదుక్కోవడము, తర్వాత ఇంట్లో సరుకులు తెప్పించుకోవడము, పని మనిషి నేను లేనని చెప్పేసి క్లీనింగ్ సరిగా చేయలేదు, సో కింద అవన్నీ లేపి కింద నుంచి ఊడవాలి, మా కుక్కలతో ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను చక్కగా హాయిగా. అండ్ ఇవాళ వంట చేసుకున్నాను. సో అవునా, మా వంట బాగా చేస్తారా? బాగా చేస్తారు. ఓకే, సో ఇవాళ వంట చేసుకొని తిన్నాను. ఇన్ని రోజుల నుంచి బయట ఫుడ్ తింటున్నాను. ఇష్టమైన ఫుడ్ ఏంటండి? మీరు ఎక్కువ ఏది ఎంజాయ్ చేస్తారు? ఇంటి ఫుడ్ అండి. నాకు అన్నం, పప్పు, కూరగాయ, ఒక ఏదైనా ప్రోటీన్ కొంచెం ఉంటే చాలు, నేను హ్యాపీ. ఓకే, ఎండాకాలం అయితే పచ్చి పులుసు అన్నం, మజ్జిగ పులుసు, ఇవన్నీ మన ఇంట్లో ఫుడ్ ఏదన్నా తింటానండి నేను. బట్ హోమ్ ఫుడ్ ఐ ప్రిఫర్. మీరు చేసిన సినిమాలను కూడా కుటుంబ కథా చిత్రాలు, అందరూ హోల్ ఫ్యామిలీ కూర్చుని దగ్గర సినిమాలు మ్యాక్సిమం నాకు తెలిసి ఇది కూడా అన్నీ అయ్యే ఉన్నాయి. ఫ్యామిలీ రిలేషన్స్, ఈ మధ్య కాలంలో మ్యారేజికల్ రిలేషను, పెళ్లి వ్యవస్థ, దీనిపైన చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఈ మధ్య కాలంలో జరిగే ఇన్సిడెంట్లు బాధేస్తుందండి. ఎందుకు ఇంత లోపల ఇంత, అంటే లైఫ్ చాలా సింపుల్ అండి. చాలా మనం నిజంగా అనుకుంటే చాలా సింపుల్. ఇప్పుడు రీసెంట్గా జరిగిన పుణే మర్డర్లో కూడా పేరెంట్స్కి ఈ అమ్మాయికి పిల్లకి పెళ్ళి నచ్చదు అని చెప్పేసి, పోనీ అట్లీస్ట్ ఒక 6 months గ్యాప్ ఇచ్చేద్దాం, తర్వాత మాట్లాడుకుందాం అంటే ఏదో ఒకటి రిజాల్వ్ అయిపోయింది. అవునవును, బలవంతం వాళ్ళు పెట్టి రకరకాలుగా మెనిపులేట్ చేసి ఈ పిల్లలు రాడికల్ డిసిషన్స్ తీసుకొని అందరి జీవితాలు పాడైపోయి ఒక అబ్బాయి చనిపోయి, వెరీ, అంటే మాట్లాడలేకపోతున్నామా ఒకళ్ళతో ఒకళ్ళం, లేదంటే వినట్లేదా ఒకళ్ళు చెప్పింది ఇంకొకళ్ళు అనేది చూస్తేనే భయమేస్తుంది. సో అందుకే మేము మా ఇంటి బంగారంలో కూడా సమంత గారు అడిగారు 80s సెట్ చేయడానికి రీజన్ ఉందా అని అడిగారు, ఎందుకంటే బడ్జెట్ గోస్ అప్ మళ్ళీ. సో అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఒక వరల్డ్ క్రియేట్ చేస్తున్నాం, ఆ వరల్డ్ లేదు ఇప్పుడు మనకి. ఇట్స్ అ వెరీ సింపుల్ వరల్డ్, అంతే కదండి. అక్కడ కొత్త టీవీ వస్తేనే సంబరం అక్కడ అప్పుడు. సో అందుకే అవునిడ టీవీ వచ్చిందని చెప్తాము. మనం లైఫ్లో అందరూ ఉంటారు, అందరూ అన్ని పనులు చేస్తూ ఉంటారు. ఒక ఇంట్లో ఒక ఉమ్మడి కుటుంబం అనేది ఇప్పుడు లేదు. ఏ పండుగలకో పబ్బాలకో కలుస్తాము, అది కూడా జరగట్లేదు. సో సింపుల్ పీపుల్, సింపుల్ టైమ్స్ అవి. సో అందులో సెట్ చేస్తే డెఫినెట్గా ఒక నాస్టాలజిక్ ఫీల్ వస్తుంది అనేది అనిపించింది. విచ్ ఇస్ వై ఆల్సో ముత్యమంత పసుపు సాంగ్. ఓకే, సో ఆ లేని సింప్లిసిటీ ఒకసారి మళ్ళీ చూపిస్తే మనకి ఆ హాయి కలుగుతుందన్న ఫీలింగ్తోనే చెప్పాము. సో యా, ఓకే. అయితే అదే మీరు అన్నట్టు రిలేషన్స్ కూర్చొని ఆలోచించడాలు ఇట్లాంటివి లేవు. ఈగో వచ్చేస్తుందండి పేరెంట్స్కి కూడా. నేను వాళ్ళకేం తెలుసు, మేమేం కదా చెప్పాలి అనేది. ఆ ఈగో అనేది పక్కన పెడితే చాలా ఇష్యూస్ సాల్వ్ అవుతాయండి. ఎవడి లైఫ్ కంట్రోల్ చేయలేరండి. మీరు బలవంతం పెట్టి ఒక అమ్మాయికి రేపు పెళ్లి చేసినా కూడా రేపు తను సుఖంగా బ్రతుకుతుందని గ్యారంటీ ఏంటి? ఏదన్నా తనేమన్నా అఘాయిత్యం చేయొచ్చు, ఇంకెవరికన్నా హాని తలపెట్టచ్చు, ఏదన్నా అవ్వచ్చు, లేదంటే తను అన్హ్యాపీగా ఉండొచ్చు లైఫ్లో. ఎందుకు? ఎవడు రైట్ ఎవడు రాంగ్ కాదు అని ఎవరి ఆలోచనలు వాళ్ళవి. ఇప్పుడు పిల్లలు తప్పులు చేస్తారు మనం చెప్పకపోతే, అంటే మీరు చెప్పినా తప్పులు చేస్తారు. ఎన్నాళ్ళు కాపాడతారు? మీరు చేసి నేర్చుకోనివ్వండి. ఆ తప్పు జరిగి కింద పడితే లేపడానికి పక్కన ఉండండి.
అంతే కదా. అదే సో దట్స్ తప్పే జరగకుండా చూద్దామంటే అది ఎట్లా సార్ అవ్వట్లేదు. ఎట్లా సార్ బిడ్డల్ని పెంచేటప్పుడు కింద ఎన్నిసార్లు పడతారు సార్, మనం పక్కనే ఉంటాము. పడి లేవగలం అనేది నేర్పించండి మీరు. ఓకే, తప్పు చేసినా సరిదిద్దుకోవచ్చు అనేది నేర్పించండి. నువ్వు ఎన్ని తప్పులు చేసినా నేను పక్కన ఉంటానని భరోసా ఇవ్వండి. అప్పుడు వచ్చి మీతో మాట్లాడతారు కదా, ఆ ధైర్యం ఇవ్వండి. ఓకే. సో ఎప్పుడు పేరెంట్స్ కూడా మనకంటే బెటర్ లైఫ్ పిల్లలు కావాలని అనుకుంటారు, కానీ ఎవరికి ఏం కావాలి ఏం చేయాలనేది ఎవరు డిసైడ్ చేయలేరండి. అంతే. ఓకే. ఇందాక మీరు మీ ఫ్రెండ్స్ అందరూ ఒక గ్రూప్ పెట్టుకున్నాం, గ్రూప్లో ఎక్కువ యాక్టివ్ ఉంటారు. ఎట్లాంటిది ఫ్రెండ్స్ అంటే ఇండస్ట్రీ వాళ్ళ స్కూల్ ఫ్రెండ్సా? ఓకే. ఈ పాత సినిమాలు ఎక్కువ ఇష్టం అన్నారు. మీకు నచ్చిన సినిమాలు మీకు? ఆల్ టైమ్ ఫేవరెట్ ఇస్ మాయాబజార్, మిస్ సమ్మర్, కదా. ఓకే, ఆల్ టైమ్ ఫేవరెట్. అఫ్ కోర్స్ ఆ తర్వాత జంధ్యాల గారి సినిమాలు ఉన్నాయి, విశ్వనాథ్ గారి సినిమాలు ఉన్నాయి, మణిరత్నం గారి సినిమాలు, చాలా పెద్ద లిస్ట్. అది ఇంకో షో చేసుకోవాలి మనం. ఓకే, సూపర్. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు మీకు నచ్చింది అంటే? నాకు మై వాపస్ ఆవుంగా మొన్నే చూశాను. ఓకే. అసలు ఐ వాజ్ వెరీ వెరీ ఎమోషనల్. నేను యాక్చువల్గా అమృత్సర్కి వెళ్ళి పార్టిషన్ మ్యూజియంలో 4 hours స్పెండ్ చేశానండి. మనము సౌత్లో ఉన్నాం కాదు కాబట్టి వాళ్ళు నార్త్లో వాళ్ళు ఫేస్ చేసిన ట్రామా మనకు నిజంగా పూర్తిగా తెలియదండి. పార్టిషన్ అనేది ఒక చాప్టర్ మన హిస్టరీ బుక్స్లో, కానీ అది నిజంగా జీవితాలు ఎట్లా మారిపోయినాయి అంటే, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాక నాకు అర్థమైంది. అంటే అమృత్సర్ లాహోర్ ఎట్లా అంటే మన హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా అండి. ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ మధ్యలో పార్టిషన్ అని చెప్పేసి అక్కడి నుంచి కొంతమంది ఇటు వచ్చేయాలి, ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలి. అంటే ఇమాజిన్ అండి, అసలు ఇట్ వాస్ క్రేజీ అనమాట. ఎప్పుడైనా ప్రతి ఒక్క ఇండియన్ ఒకసారి అమృత్సర్కి వెళ్ళి ఆ పార్టిషన్ మ్యూజియం అనే ప్లేస్కి వెళ్ళాలి. ఓకే. అసలు చాలా 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 సఫర్ అయ్యారు. ఎంత అంటే ఫ్యామిలీస్ వదిలేసుకొని వెళ్ళిపోవడము, కొంతమంది మహిళలను అక్కడ వదిలేసి మనం మళ్ళీ రేపు వచ్చి తెచ్చుకుందాం అనే టైంకి మళ్ళీ వెళ్ళలేకపోయారు. అసలు మీరు చూడండి సార్ సినిమా. అసలు నేను చూస్తూ ఒక పాయింట్ తర్వాత నేను చూడలేకపోయాను, బయటకు వచ్చేసాను థియేటర్ నుంచి. అంత బాధ వేసింది. బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. సెకండ్ వీక్లో పికప్ అయింది సినిమా. నాకు ఇమ్తియాజ్ అలీ గారి సినిమాలు అంటే చాలా ఇష్టం, కానీ ఇది ఫస్ట్ ఓపెనింగ్ లోగా తీసుకుంది, బట్ సెకండ్ వీక్లో చాలా పికప్ అయింది, వర్డ్ ఆఫ్ మౌత్ అండ్ ఆల్. నౌ ఇట్స్ బీయింగ్ స్లోలీ డిక్లేర్డ్ అ స్లీపర్ హిట్. సో హ్యాపీ. ఇంత మంచి సినిమాలు ఆడాలి. చాలా బాగా చెప్పారు ఆయన కథని. ఓకే.